మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఆత్మ సంబంధులముగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన స్వభావము గలవారమై ఉండాలి. శరీర సంబంధమైన స్వభావము దేవునికి ఇష్టమైంది కాదు. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో ఆయన మాట ప్రకారంగా నడిచేటప్పుడు మోషే అహరోనులు దేవుడు చెప్పినట్లే ప్రతి పని చేసేవాళ్ళు. వాళ్ళ సొంత ఇష్టాలు ఎప్పుడు జరిగించేవాళ్ళు కాదు. మోషేకి దేవుడు చెప్పిన మాటల్లా మోషే చక్కగా నెరవేర్చేవాడు. కొండ మీద మోషేకు కనబడిన దర్శన ప్రకారంగా సమస్తమును నెరవేర్చాను అని ఉంటుంది వాక్యంలో. అయితే ఇశ్రాయేలీలకు దేవుడు ఏం చెప్పాడు అంటే, నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మలను బయటికి తీసుకొని వస్తున్నాను, మీరందరూ ఈ దినాన పండగగా ఆచరించాలి అని చెప్పాడు. పండగలాగా ఆచరించాలి. మనము దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు ఆయన ఏది చెప్తే అది చేస్తాం. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే ఐగుప్తు దేశం యొక్క పద్ధతులు మొత్తము వాళ్ళకి చూసి చూసి అలవాటైపోయింది. చూస్తూ ఉండగా అలవాటైపోయింది. అలవాటైపోయిన తర్వాత అలాంటి అవకాశం ఏదన్నా వస్తే అలా చేస్తున్నారు వాళ్ళు. అందుకే ప్రభు మోషేతో ఏం చెప్పాడు అంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయము 15వ వచనము, 7 దినములు పులియని రొట్టెలను తినవలెను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. అంటే ఈడ రొట్టెల గురించి అనే కాదు, పాతది పొంగినది అంటే నీ ప్రాచీన స్వభావము నుండి నవీన స్వభావములోనికి రావాలని. మారు మనసు పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావో, నీ హృదయ స్థితి ఎలా ఉందో, నీ తలంపులు ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ వ్యసనము ఎలా ఉందో, నీ గర్వము ఎలా ఉందో, నీ ప్రాచీన స్వభావము ఎలా ఉందో, మారు మనసు పొందిన తర్వాత కూడా అదే ఉంటే ఏమవుతుంది? అది ఆ స్వభావం ఏం చేస్తుంది? మనలను ఆత్మలో నిలబడకుండా బలహీనపరుస్తుంది. ఆత్మలో ఉండకుండా బలహీనపరుస్తుంది. వాక్యంలో ఎన్నో విషయాలు ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. పాతదైన పొంగిన దానిని పారవేయాలంట. కానీ మారు మనసు పొందిన దగ్గర నుంచి నీ హృదయాన్ని నువ్వు చూసుకో. మార్పు వచ్చిందా? నీ వ్యసనం పోయిందా? నీ చెడ్డ మాటలు మారినాయా? నీ గర్వం పోయిందా? నీ హృదయము నూతనంగా మార్పు చెందిందా? చెందకపోతే నువ్వు పాత పిండిని, పులిసిన పిండిని, నీ ప్రాచీన స్వభావాన్ని నీ హృదయంలో ఉంచుకున్నట్టే కదా. అలాంటి హృదయముతో దేవుణ్ణి ఆరాధించడానికి వీలవుతుందా? అలాంటి ఆరాధన దేవునికి ఇష్టమా? కాదు. మన యొక్క హృదయము ముందు మార్పు చెందాలి. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి ప్రభు చెప్పింది ఏంది? చివరి తెగులు వచ్చినప్పుడు నేను మీ యొక్క ప్రాంతాలను కాస్తాను, మీరు చనిపోకుండా, మీ పిల్లలు చనిపోకుండా, ప్రతి గృహములో ఉన్న తొలి సంతానము చనిపోకుండా నేను మీ గృహాలను కాస్తాను. మీరేం చేయాలి? నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ద్వారబంధాలకు పుయ్యాలంట. ద్వారబంధాలకు పుయ్యాలి. ఎందుకు అంటే ఐగుప్తీయులలో నుంచి మిమ్మల్ని నేను వేరు చేశాను. ఐగుప్తీయులకు తెగుళ్ళన్నీ వచ్చేస్తూ ఉన్నాయి, ఇశ్రాయేలీలకు ఆ తెగుళ్ళు లేవు.
ఇశ్రాయేలీల ప్రాంతాలలో చీకటి లేదు, ఇశ్రాయేలు ప్రాంతాలలో మిడతలు లేవు, ఇశ్రాయేలు ప్రాంతాలలో పేలు లేవు, ఇశ్రాయేలీలకు ఏమీ లేవు. ఐగుప్తీయులకు అన్నీ వచ్చేస్తామని, ఐగుప్తీయులలో అన్నీ జరుగుతూ ఉన్నాయి, వీళ్ళకి ఏమీ లేవు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ చివరి తెగులు చాలా భయంకరమైనది, మరణానికి సంబంధించింది. ఎవరైనా జబ్బు వస్తే ఓర్చుకుంటారు, కానీ ఇంట్లో ఒకరు చనిపోతే తట్టుకోలేరు. నిజంగా చెప్పాలి అంటే అది తట్టుకునే విషయం కాదు, చాలా కష్టమైన విషయం. అలాంటి భయంకరమైన తెగులు రాకుండా దేవుడు మిమ్మల్ని కాస్తాను అని చెప్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇదిగో ఐగుప్తీయులలో నుంచి ఈరోజు నేను మిమ్మల్ని వేరు చేశాను కాబట్టి వాళ్ళ స్వభావం ఇంక మీలోకి రాకూడదు, వాళ్ళ స్వభావాన్ని మీరు అనుసరించకూడదు. పాతవి పక్కకి వెళ్ళిపోవాలి, క్రొత్త హృదయము క్రొత్త స్వభావం మీకు కావాలి. అందుకే పాత దానిని ఏమంటారు అంటే పొంగినది పులిసినది. పొంగిపోయింది పులిసిపోయేది. దోసపిండి వేసామనుకోండి ముందు రోజు, తెల్లవారికి అది పులవాలి, పులిసినప్పుడే అది టేస్ట్ ఉంటుంది అంటారు. ప్రభు అంటున్నాడు, ఇలాంటిది మీ హృదయములలో ఉండకూడదు. శరీరానుసారంగా భోజనం చేసే వరకు అయితే ఉండొచ్చేమో, కానీ అయినా కూడా 7 దినాలు మీరు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. 7 దినాలు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి. మీ హృదయాలలో మీ గృహాలలో ఏది పులిసినది కనబడకూడదు. వాక్య భాగంలో వివరంగా చెప్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 15వ వచనం మనం చూసాం. ఆ తరువాత 18వ 17వ వచనంలో మనం చూస్తే, ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించవలెను, ఇది మీకు నిత్యమైన కట్టడిగా ఉండును. ఆ తర్వాత 18వ వచనంలో మనం చూస్తే 16వ వచనము చివరి 2 లైన్లు చూస్తే, ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసినవి మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును, అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరించవలెను. 18వ వచనంలో మనం చూస్తే, మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజములో నుండక కొట్టివేయబడును. మీరు పులిసినదేది తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటిని తినవలెనని చెప్పమనెను. చూడండి, ఇశ్రాయేలీలకు దాని వివరణ అప్పుడు అర్థం కాలేదు. ఆ ఇశ్రాయేలీలకు దేవుడు కూడా ఇంత వివరించి చెప్పలేదు. వాళ్ళకి ఆ బేసిక్ అంటే ప్రారంభ దినాలలో భక్తిని ఎలా నేర్చుకోవాలి, ఎలా అనుసరించాలి, దేవుని మాటకు ఎలా లోబడాలి, దేవుని చిత్తానికి ఎలా లోబడాలి అనేది వాళ్ళకి తెలుసు. ఈ నీళ్లు తాగొద్దు అంటే వాళ్ళు తాగరు, ఈ నీళ్లు తాగండి అంటే తాగుతారు. ఇదిగో ఈ భోజనం చేయొద్దు అంటే చేయరు, ఇదిగో ఈ భోజనం చేయండి అంటే వాళ్ళు చేస్తారు. అంతేగాని వాళ్ళు దేవుని మాట వినడం ఎలానో మామూలుగా ఉండి ఆ విషయాలన్నింటిలో నేర్చుకుంటూ ఉన్నారు. శరీర సంబంధమైన భక్తిలో, శరీరానుసారమైన భక్తిలో శరీరముతో మాత్రమే భక్తి చేయడం జరుగుతుంది. ఇది తినకూడదు, ఇది తినవచ్చు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఈ వస్త్రాలు ధరించాలి, ఇవి ధరించకూడదు, ఇదిగో ఈ హారాలు ధరించవచ్చు, ఇవి వేసుకోకూడదు. ఇలాంటివన్నీ శరీర సంబంధమైన భక్తిలో శరీర సంబంధమైనవి ఉంటాయి, శరీర సంబంధంగానే ఉంటాయి. శరీర సంబంధమైన భక్తికి ఆత్మ సంబంధమైన భక్తికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. శరీర సంబంధమైన భక్తి శరీరంతో చేస్తే సరిపోతుంది, కానీ ఆత్మ సంబంధమైన భక్తిలో శరీరాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ ఆత్మలో పరిశీలన చెయ్యాలి, ఆత్మలో పరిశీలనగా చూసుకుంటూ ఉండాలి. ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పాడు, మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చారు కదా, ఐగుప్తు అనేది పాతది, ఆ పాత స్వభావము, ఆ ఆలోచనలు, ఆ అలవాట్లు మీలోనికి రాకూడదు, అవన్నీ మీలోకి రాకూడదు. మీరు వాటిని అనుసరించకూడదు, వాటి ప్రకారం మీరు జీవించకూడదు. ఐగుప్తీయులు ఎన్నో విగ్రహాలను కొలుస్తారు తెలుసా, ఎన్నో విగ్రహాలు కొలుస్తారు.
ఐగుప్తీయుల యొక్క ఆ స్వభావము మీలోనికి రాకూడదని ప్రభువు చెప్పాడు. వాళ్ళు అప్పటి వరకు బాగానే ఉంటూ ఉన్నారు. తర్వాత వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మోషే ప్రజలతో ఇట్లా నేను మీరు దాసగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియో తినవద్దు. ఎన్నిసార్లు చెప్పలేదు ప్రభు? వ్యసన పడవద్దు, అది కీడుకే కారణము. గర్వపడవద్దు, మీరు నాశనం అయిపోతారు. ఇదిగో కోపపడవద్దు, ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించేదాకా ఉంచుకోవద్దు. ఆ నైట్ అవుతూ ఉండంగానే దాని నుంచి బయటికి రావాలని. పోయినయా? వాక్యం వింటూ ఉన్న నీవు, నీ హృదయంలో ఇలాంటి స్వభావాలు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినాయా? వెళ్ళిపోతే నువ్వు దేవుని బిడ్డవే, వెళ్ళిపోతే ఆత్మ సంబంధివే. అలాంటివన్నీ నీలో నెరవేరకపోతే నీవు దేవుని కృపను పొందిన దానివే, పొందినవాడవే. కానీ పోకపోతే, అలాంటివన్నీ నీ హృదయంలో నుంచి పోకపోతే, నీ ఎంత భయంకరమైన దుస్థితి కలిగిన వాళ్ళు ఎవరో లేరు. అవి పోవాలి, పూర్తిగా మన నుంచి దూరమైపోవాలి. దూరమైపోకపోతే దేవుణ్ణి ఆరాధించడం సాధ్యం కాదు. ఒక్కవేళ దేవుని నువ్వు ఆరాధించినా అది దేవుడు అంగీకరించడు. నువ్వు ఆరాధించిన ఆయన అంగీకరించడు. వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు, పులిసినది ఏది మీరు తినకూడదు. పులిసినదేది మీరు తినకూడదు. ఎందుకంటే యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను. పులిసినదేదియో తినవద్దు. పులిసినదేదియో తినవద్దు. 6-7 వచనాల్లో మనం చదివితే, 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేది నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేది నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నీవు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని చెప్పాలంట. తెలుసా? ఏందమ్మా నీ యొక్క విధానం వేరుగా ఉంది, మేము టీవీ చూస్తున్నా నువ్వు చూడడం లేదు. ఏంటి నాన్న నువ్వు బాగా ప్రార్థనలో ఉంటున్నావు, అసలు మా వైపు చూడడం లేదు, అబద్ధం ఆడడం అంటే నీకు ఇష్టం లేదు. ఏంటి అంటే, ప్రభు నన్ను రక్షించుకున్నందుకు ఆయనకు నేను లోబడి ఆయన మాట ప్రకారంగా చేస్తున్నాను అని చెప్పాలి. ఏ తల్లిదండ్రులకి ఇలాంటి భక్తి ఉంది? ఏ తల్లిదండ్రులు ఇలాంటి నియమం కలిగి ఉన్నారు? పిల్లలు అడగడానికి అసలు నీ దగ్గర అవకాశం ఉందా? నీ పిల్లలు వచ్చి ఏ నాడైనా ఇలాంటి విషయాల గురించి నీతో చర్చించారా? ఆలోచించాలి. ఏంటి ఈ భక్తి, ఏంటి ఈ విధానం, ఏంటి నువ్వు ఇలా ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగేటట్లా మనం ఉండాలి. ఇశ్రాయేలీల పిల్లలు అలా అడుగుతారు ప్రతిదీ కూడా. ఏంటి ఈ విధానం, ఏంటి ఈ నియమం, ఏంటి ఈ నిబంధన, మనం ఎందుకు పాటించాలి అనగానే ప్రభు చెప్తూ ఉన్నాడు, మనలను దేవుడు కాపాడినందుకు, దేవుడు మనలను కాచినందుకు. వాక్య భాగంలో మనం చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయము 25వ వచనం నుండి చూద్దాం. యెహోవా తాను సెలవిచ్చినట్టు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అని అనాలంట. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు, ఎంత ఉన్నతమైన మాటలు. ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఇలాంటి అనుకూలత అవకాశం ఇచ్చాడు. చాలామందికి ఇలాంటి అవకాశాలు లేవు. దేవుని సన్నిధిలో నేర్చుకునే అవకాశం. ఒక సహోదరుడు, ఇదిగో నేను దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నేను చాలా ఆత్మీయంగా బలపడుతున్నాను అంటే ప్రభువుని నేను హృదయ అంతరంగంలో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇప్పటికీ ఈ బిడ్డకు నిన్ను తెలుసుకునే కృపనిచ్చావు కదా, నిన్ను తెలుసుకునే కృపనిచ్చావు. ఎంతైనా నువ్వు జీవము కలిగిన దేవుడు. నీ దగ్గరికి వస్తే నీలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నిన్ను హత్తుకొనే జీవించాలి, నిన్ను హత్తుకొని జీవించాలి. అలాంటి ఉన్నతమైన అనుభవాన్ని ఈ వ్యక్తికి నేర్పించావు. దేవుని సన్నిధిలో ఇలాంటి జీవము కలిగిన దేవుణ్ణి గుర్తెరిగిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుని మాటకు లోబడ్డారు.
దేవుని మాట ప్రకారంగా జీవించారు. ప్రభు అంటున్నాడు, మీకు ప్రాచీన స్వభావం అసలు వద్దు. ఐగుప్తు దేశంలో నుండి మీరు బయటికి వచ్చారు, ఐగుప్తీయుల ఆచారాలు మీరు ఆచరించకూడదు, అవి అసలు వద్దు మీకు. అలాంటి ఆచారాల జోలికి మీరు వెళ్ళొద్దు. ఇశ్రాయేలీలకు హృదయ పరిశీలన చేసుకోవడం చేత కాదు తెలుసు. అప్పట్లో హృదయం ఎలా ఉంది, హృదయ అంతరంగంలో వచ్చే స్వభావం ఏంటి, ఆ స్వభావాన్ని జయించాలంటే ఏం చేయాలి, దాన్ని ఎలా దిద్దుకోవాలి, దాన్ని ఎలా తీసి పారేయాలి, పులిసిన దానిని మీ యొద్ద నుండి తీసి పారేయండి అంటే ఎట్ట తీసి పడేయాలి? అలాంటి ఆత్మ పరిశుద్ధాత్మ కాలం కాదు అది. హృదయంలో నుండి దాన్ని తీసి పారేయడం ఎలా వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. అందుకనే వాళ్ళు శరీరానికి అవసరమైనట్టుగా, శరీరానికి దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ వచ్చేవాళ్ళు. పులిసినది లేకుండా, పొంగినది లేకుండా, పులియని రొట్టెలతో పండుగను ఆచరిస్తూ దేవునికి అనుకూలంగా నడిచేవాళ్ళు. అయితే ఆత్మ సంబంధమైన భక్తి కాకుండా శరీర సంబంధమైన భక్తిని నీవు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నిన్ను పడగొడుతుంది ఖచ్చితంగా. ఆత్మ సంబంధమైన అనుభవాలు లేకుండా శరీరానుసారంగా భక్తి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక స్థితిలో పడిపోతావు. ఇశ్రాయేలీలకు కూడా అలాంటిదే ఎదురైంది. మోషేని దేవుడు కొండ మీదకి పిలిచి, సీనాయి పర్వతం మీదకి పిలిచి ఆయన ఆజ్ఞలు కట్టడలు అన్నిటినీ ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను కట్టడలను ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు కట్టడలన్నిటినీ అనుగ్రహించినప్పుడు ఇశ్రాయేలీలు కింద ఉన్నారు, మోషే కొండ మీద ఉన్నాడు. మోషే కొండ మీద ఉంటే 40 రోజులు ఉన్నాడంట తెలుసా. 40 రోజులు కొండ మీదే ఉన్నాడు. అన్నం లేదు, నీళ్ళు లేవు. కారు మేఘము గమ్మింది, గాఢాంధకారం వచ్చేసింది. ఆ మేఘములో నుండి మోషేను వెక్కిరా అన్నాడు దేవుడు. మోషేను వెక్కి వచ్చేసి అనగానే మోషే ఎక్కిపోయాడు తెలుసా. ఎక్కువచ్చేసి అనగానే మోషే వెళ్ళిపోయాడు. యెహోషువ కూడా వెళ్ళి కొంత దూరంలో ఆగాడు, ఒక హద్దులో ఆగిపోయాడు యెహోషువ. మోషే పైకి వెళ్ళిపోయాడు. మోషేని దేవుడు ఒక కొద్ది రోజులు ఆడున్న తర్వాత అప్పుడు పిలిచి, ఇదిగో ఇలా రాసుకో, ఇలా రాయి అని చెప్పి ఆయన రాసి కొన్ని ఇచ్చాడు. అవన్నీ ఇచ్చిన తర్వాత అవి ఇస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా, అవన్నీ పనులు అక్కడ జరుగుతూ ఉండగా ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇశ్రాయేలీలు పాతదాన్ని తెచ్చుకున్నారు తెలుసా. పాతది ఏంటి? ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏ దేవుళ్ళనైతే ఆరాధిస్తారో అవి వాళ్ళ మెదడులోకి వచ్చేసినాయి. ఈ మోషే ఏమైపోయాడో, నిజంగా మనుషుల మీద ఆధారపడి నడిచే వాళ్ళకి ఆ మనుషులు లేకపోతే నడవడం సాధ్యం కాదు తెలుసా. ఆ మనుషులే ఎదురుగా లేకపోతే మనం వెనక ఎలా నడవాలో చేతగాని పరిస్థితి. కానీ ఆత్మ మనలను నడిపించినప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా మనకు నడవడము వీలవుతుంది. ఆత్మ సంబంధులమైతే, ఆత్మ స్వభావము కలిగి ఉంటే మనము ఎలాగైనా నడవగలము, దేవుని మీద ఆధారపడి నడవగలము. వాక్య భాగంలో మనం చూస్తే నిర్గమకాండం 32వ అధ్యాయంలో 3 నుంచి చూద్దాం. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. చూడండి, ఈ దేవుడు ఇప్పుడు దాకా చూసిన దేవుడు మాట్లాడే దేవుడు. ఇప్పుడు దాకా చూసిన దేవుడు మాట్లాడే దేవుడు. ఇప్పుడు దాకా చూసిన దేవుడు పిలిచే దేవుడు. మోషే రా అంటే ఆ మోషే రా అని పిలిచిన శబ్దం అందరికి వినబడతా ఉంది. రా అంటే పోతా ఉన్నాడు, మోషేకి కూర్చోమంటే కూర్చుంటున్నాడు, మోషేని రాయమంటే రాస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుడిని వాళ్ళు చూచి కూడా హృదయ అంతరంగంలో వచ్చిన ఆలోచన నెరవేర్చుకుంటా ఉన్నారు. అంటే ఆత్మ సంబంధంగా ఎలా జయించాలో వాళ్ళకి తెలియలేదు. ఆత్మ సంబంధంగా జయించడం తెలియనందువలన వాళ్ళు ఒక దూడను తయారు చేసుకున్నారు. దూడను తయారు చేసుకోవడమే గాక వాళ్ళు అంటూ ఉన్నారు, ప్రతి వాడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు. అహరోను వారి ఎదుట దూడను చేసిన తర్వాత వాళ్ళు అంటూ ఉన్నారు, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించిన నీ దేవుడు ఇదే నీ హృదయంలో. సరే, ఆ కాలంలో ఇశ్రాయేలీలకు వాళ్ళకి తెలియలా, ఎలా జయించుకోవాలో తెలియలా, ఆలోచనలు ఎలా నెట్టేయాలో తెలియలా, వాటి నుండి ఎలా బయటికి రావాలో అర్థం కాక వాళ్ళకి వచ్చిన ఆలోచన ప్రకారం బంగారాన్నంతటిని తెచ్చి దూడను తయారు చేసేసారు. ఆత్మ సంబంధమైన భక్తి చేస్తున్న మన పరిస్థితి ఏంటి?
నీవు ఎలా ఉన్నావు? అలాగే ఉన్నావా? ప్రాచీన స్వభావము, బాల్యకాలంలో నీకున్న స్వభావము, బాల్యకాలంలో ఆ మారు మనసు పొందక ముందు ఉన్న నువ్వు నేర్చుకున్న ఈ అనుభవాలు ఇప్పుడు పోయినాయా? పోకపోతే నీవు కూడా దేవుణ్ణి దుఃఖపెట్టేవాడవే, దుఃఖపెట్టేదానవే. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ దూడను తయారు చేసి దూడ ఎదుట వాళ్ళు గంతులు వేస్తూ నాట్యం చేస్తూ కొనియాడుతూ ఉన్నారు. కొనియాడుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం చేయాల్సిన విధానము ఇదే, మనం చేయాల్సిన విధానం ఇదే. మోషే ఏమైపోయాడో తెలియదు కాబట్టి ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నాం, దీనిలో తప్పేంటి? ఒక దేవుణ్ణి మనం తయారు చేసుకున్నాం, దీనిలో తప్పు లేదు. ప్రభువుకే వాళ్ళు ఆరాధన చేస్తున్నట్టుగా, ఇశ్రాయేలీలను నడిపించిన దేవుడు అదే అన్నట్లుగా వాళ్ళు కొనసాగుతూ ఉంటే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే నిర్గమాకాండం 23వ అధ్యాయంలో ప్రభు అంటూ ఉన్నాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, నా బలుల రక్తమును పులిసిన దానితో అర్పించకూడదు, నా పండుగలో అర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలవ ఉండకూడదు. చూడండి, ప్రభు అంటూ ఉన్నాడు, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పించకూడదు. పాత స్వభావంతో క్రొత్తగా ఆరాధన చేయకూడదు. పాత స్వభావాన్ని తీసేసుకున్న తర్వాతనే ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోయకూడదంట. అసలు పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోస్తే ఏమైపోతుంది? తిత్తి బిగిలిపోద్దంట. ఆత్మ సంబంధమైన అనుభవము నీవు ఆ పునాది దగ్గర నుంచి నేర్చుకొని రాకుండా ఎక్కడో ఒక స్టెప్పులో నుంచి నువ్వు నేర్చుకోవాలనుకుంటే అది సెట్ అవ్వదు. ఆ హృదయంలో ఆత్మ సంబంధమైన భక్తి సెట్ అవ్వదు, అది పిగిలిపోతుంది. ఆ భక్తిలో నిలబడలేక కొంతకాలానికి నువ్వు బలహీనరాలు అయిపోతావు. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తూ ఉన్నాడు, పులిసిన దానిని నీవు నీ యొద్ద నుంచి పారవేయి. ఆ ఆచారాలు ఈ ఆచారాలు కలపబాక, ఆ స్వభావంతోనే దేవుణ్ణి ఆరాధించుబాక. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో మనము వీటన్నిటినీ గ్రహించుకోవాలి. ఆత్మ సంబంధమైన భక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ సంబంధంగా నడవడం ఎలా ఉంటుందో తెలుసా? వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 5 నుంచి చూద్దాంలే. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందును కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకున్నారంట. చూడండి, ఆత్మ సంబంధమైనవి శరీర సంబంధమైన భక్తి గల వారికి చెప్పినా కూడా అర్థం కావు. పాత బట్టలు వేసుకోబాకండి అంటే హృదయంలో ఉన్న స్థితిని బట్టి ఈ మాట వచ్చిందేమని గ్రహించాలి. ఒక సహోదరికి మరీ ఇంత పాతగా ఉందేంది అన్న హృదయాన్ని చూసి నేను మాట్లాడింది. కానీ ఆమె ఆ తరువాత నుంచి క్రొత్త బట్టలు వేయడం మొదలు పెడితే, ఏంటి ఈ మధ్యకాలం ఏందో బాగా మార్పు చెందావు అనగానే, మీరే కదా అక్క అన్నది, మీరే కదా కొత్త బట్టలు వేసుకొని ప్రార్థనకు రావాలన్నారు, అందుకే కొత్త బట్టలు వేసుకున్నామంటే నేను ఆ రోజు చెప్పింది ఆత్మ గురించి, హృదయము గురించి, శరీరాన్ని గురించి నేను నీతో మాట్లాడలేదు. అప్పుడు ఏమనాలి వాళ్ళు? ఇదిగో ఏ బట్టలు పాత అన్నావు, ఇదేని గురించి అక్క అని అడగాలి. దేని గురించి అని అడిగితే అక్కడ వివరణ వస్తుంది. నీకు నువ్వే అర్థం చేసుకుంటే అది ఏ రకంగానైనా నువ్వు తీసుకోవచ్చు, ఏ రకంగానైనా నువ్వు అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. ఆ ముందు కొద్ది రోజుల్లోనే ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిపెట్టారు. రొట్టెల గురించి ఆయనకి ఎందుకు? అసలు రొట్టెల గురించి ఆయనకు అవసరం లేదు. ఆ ఆహారం కావాలంటే ఆ సాతాను శోధించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఉపవాసం ఉండి తీరాలి. కాబట్టి ఆయన రొట్టెలు లేక కాదు, ఆయన రొట్టెలు తినకుండా ఆ ఉపవాస దీక్షలో సాతానుని సంపూర్ణంగా జయించడం నేర్పించాలని ఆ నియమములో ఉన్నాడు. అదే ఆధారం చేసుకొని సైతాను ఈ రాళ్ళని రొట్టెలగినట్లు చేసుకొని తినరాదా? శోధించింది. కానీ దేవుడు దేనికి కూడా లోబడలేదు. దేనికి లోబడకూడదు అనే మాట నేర్పించడం కోసం ఆయన దేనికి లోబడలేదు. రొట్టెలు మార్చుకొని రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తినాల్సిన అవసరం లేదు.
ప్రభు అంటున్నాడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాం. మోషే ఎట్ట బతికాడు 40 రోజులు? మోషే కొండ మీదకి పోయి 40 రోజులు అన్నం లేదు, నీళ్లు లేదు, ఏమీ లేదు. ఎలా బ్రతికాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషే వింటున్నాడు, దానివల్లే బ్రతుకుతున్నాడు. తెలుసా? దేవుడు మాట్లాడిన ప్రతి మాట వలన మోషేలోకి శక్తి వచ్చేస్తూ ఉంది. మోషే బ్రతుకుతూ ఉన్నాడు. 40 రోజులు బ్రతికాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడు ఆ విధంగా బ్రతికే కృపను మోషేకి ఇచ్చాడు. మోషే బ్రతికాడు. అన్నం తినలేదు, రొట్టెలు కట్టుకొని పైకి పోలేదు, నీళ్ళ బాటిల్ తీసుకుని పైకి వెళ్ళలేదు. రానగా అని పిలవగానే వెళ్ళిపోవాల్సిందే. ఏనా ఇంటికాడికి పోవాలా, బట్టలు సర్దుకోవాలి, ఆహారాన్ని సమకూర్చుకోవాలి, 2 రోజులైనా ఉండేటట్టుగా నెల ఉండే ఆహారం తీసుకుని పోవాలా. ఇలాంటి అన్నిటికీ అవకాశం ఏడు ప్రభు. ఇలాంటి వాటికి కూడా అవకాశం. ప్రభు సన్నిధిలో దిద్దుకోగలిగితే ఆయన నిన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాదము ఆయన ద్వారా నువ్వు పొందుకోగలవని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నా హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడవయ్యా. పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవైన మాట నేను విన్నాను. మీకు నూతన స్వభావము కలుగునట్లు మీ మీద శుద్ధ జలము చల్లుతానని మీరు ప్రభువా మీ ఆత్మను మా మీద కృమ్మరించారు. కానీ నేను నా ప్రాచీన స్వభావాన్ని విడవడానికి ఇష్టపడలేదయ్యా. అందుకే అది నన్ను ఏలుబడి చేస్తూ ఉందని ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడు ఒక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి, జీవాధిపతి, మీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఆత్మ సంబంధులమైన మేము ఆత్మానుసారంగా ఎలా నడవాలో వాక్యం ద్వారా మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఇశ్రాయేలీయులకు ఖండితంగా మీరు చెప్పారు, పులియని రొట్టెల పండుగ ఆచరించండి అని. అవును ప్రభా, పులిసినది ఏదైనా కూడా ప్రభా నాయనా నా తండ్రి మీకు ఇష్టము కాదు అనేది ప్రభా. హృదయంలో ఉన్న పాతదైన స్వభావము మీకు ఇష్టము కాదని మేము ఎరిగి ఉన్నాం. జై జీవితము కావాలి అని ప్రభా నా తండ్రి మీరు తెలియజేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మతో నింపండి, వాక్యము ద్వారా హృదయాన్ని దిద్దుకోవడానికి కృపనివ్వండి, నూతనమైన స్వభావము దయచేయండి, నూతన హృదయం ఇవ్వండి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, ప్రతి బిడ్డను బలపరచండి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి నాయన. ఇదిగో నా తండ్రి హృదయంలో ఇంకా కల్మషము, దుష్టత్వము, అతిశయము, వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు ప్రభా, సోమరితనము నాయన, నిద్రమత్తు ఏవేవి ఉన్నాయో ప్రతిదీ తొలగించుకొని సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి నాయన మీ ఎమ్మడబడ్డానికి కృప దయచేయండి. విశ్వాసమునకు కర్త మీరు, దాన్ని కొనసాగించేవాడు అయిన మీరు ప్రభువా మిమ్మల్ని వెంబడించే కృప దయచేయండి. ప్రతి బిడ్డను ఆత్మ సంబంధాలుగా మలచండి. వాక్యం వింటూ ఉన్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మను ఉంచండి ప్రభువా. ఈ రోజు నుంచి హృదయాన్ని దిద్దుకుంటూ చనిపోయేలోపు మీ దగ్గరికి వచ్చేలోపు పరిపూర్ణమైన నైనా పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రార్థనాత్మతో నింపబడినట్లు, మిమ్మల్ని సంతోషపెట్టినట్లు కృపనిచ్చి ప్రతి బిడ్డను మీరే బలపరచమని తోడయండమని ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.